నేను నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే. కంటోన్మెంట్ డివిజన్ లో నూతన షోరూమ్ ను ప్రారంభించిన రామ్రాజ్. మోతే పోలీస్ స్టేషన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఫకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని కోరిన ఆర్ కృష్ణయ్య. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. బీసీ నేతపై వేసిన ఫ్లెక్సీలు ఓ దుర్మార్గపు చర్య. దూలపల్లి బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రామాయణపేట మండల కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం. కొనుగోలు క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాలలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో, ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిర్లా ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలియజేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్రాజ్ కాటన్ అనేది భారతదేశంలో ప్రముఖ వస్త్ర బ్రాండ్. కంటోన్మెంట్ డివిజన్ లో నూతనంగా ప్రారంభమైన రామ్రాజ్ షోరూమ్. రామ్రాజ్ కాటన్ అనేది భారతదేశంలోని ప్రముఖ వస్త్ర బ్రాండ్. ప్రత్యేకించి సాంప్రదాయ పురుషుల వస్త్రధారణకు ప్రసిద్ధి చెందింది. కేఆర్ నాగరాజన్ దీనిని 1983లో తమిళనాడులోని తిరుపూర్లో ప్రారంభించారు. ఈ బ్రాండ్ ప్రధాన ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతలు: సాంప్రదాయ దుస్తుల ప్రాచుర్యం, దక్షిణాది సాంప్రదాయానికి ప్రతీకలైన ధోతీలు, లాల్చీలు, పంచకవచాలు మరియు తువ్వాలను ఆధునిక ఫ్యాషన్కు తగినట్టుగా మార్చి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించింది. నాణ్యత ప్రమాణాలు పేరుకు తగ్గట్టుగానే 100% స్వచ్ఛమైన మరియు నాణ్యమైన పత్తిని ఉపయోగించి దుస్తులను తయారు చేయడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. వేసవి కాలంలో అత్యంత సౌకర్యవంతంగా ఉండే దుస్తులను అందించడంలో ఇది మార్కెట్ లీడర్గా నిలిచింది. చేనేత కార్మికుల అభివృద్ధి. రామ్రాజ్ కాటన్ కేవలం వ్యాపారమే కాకుండా ఎంతో మంది స్థానిక చేనేత కార్మికులకు మరియు నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనోపాధికి ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఆవిష్కరణలు సాంప్రదాయ దుస్తులను ధరించడంలో ఇబ్బందులను తొలగించడానికి రెడీమేడ్ పంచెలు, ఎలాస్టిక్ పంచకవచాలు వంటి వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాంటి రామ్రాజ్ కాటన్ తెలంగాణలో 57వ నూతన షోరూంను కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మిలిటరీ డైరీ ఫార్మ్ ప్రధాన రోడ్డులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించి మొదటి కస్టమర్తో నగదు సహిత కాటన్ వస్త్రాల కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్రాజ్ కాటన్ షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని చురకొని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ఎప్పుడూ తాను సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సో ఇవాళ మా రామ్రాజ్ యొక్క 57వ షోరూమ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. ముఖ్య అతిథులుగా మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు గణేష్ గారు వచ్చి ఈ షోరూమ్ని ప్రారంభించారు. సో రామ్రాజ్ అంటేనే సాంప్రదాయానికి మరో పేరు. ఏ పండుగ అయినా, మన ఇంట్లో ఏది విశేషం జరిగినా
మనకు ఇక్కడ రామ్రాజ్లో ప్రతి ఐటెం దొరుకుతుంది. పెళ్ళిళ్ళు అంటే రామ్రాజ్లో సిల్క్ పట్టుబట్టలు, పట్టు వస్త్రాలు మనకు దగ్గర దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఇన్స్టా ధోతి అని లాంచ్ చేసాం. ఈ ఇన్స్టా ధోతి ఏంటంటే 2 సెకండ్స్లో వేసుకోవచ్చు మనము. సో అలాగా ప్రతి ఇంట్లో ప్రతి ఐటెం మనకి దొరుకుతుంది. అంటే బట్టల పరంగా చూసినట్టయితే నాణ్యతకు, నమ్మికకు, అలాగే ధరల పరంగా కూడా చూస్తే మన రామ్రాజ్ చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఉంది. మా నాగరాజ్ చైర్మన్ గారు నాగరాజన్ గారు నమ్మేది ఒకటే, అందుబాటు ధరల్లో ప్రతి ఒక్కరికి మంచి బట్ట దొరకాలని, అలాగే మన కంపెనీ ఆధ్వర్యంలో 50,000 మంది చేనేత కార్మికులని మనము సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ప్రతి రామ్రాజ్ స్టోర్ ఓపెన్ అవుతుందంటే ఒక చేనేత కార్మికుడికి సహాయపడుతుందనే అర్థం. సో ఇంకా కొన్ని షోరూమ్లు రాబోతున్నాయి. ఇది 57వ షోరూమ్. సో కస్టమర్లు అందరూ మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇంకా ఏమేమి వెరైటీ డ్రెస్సులు ఉన్నాయి దాంట్లో? మన దగ్గర ముఖ్యంగా వైట్, రామ్రాజ్ అంటేనే వైట్ అండి, తెలుపుకి నిదర్శనం. సో వైట్లో మనకు షూటింగ్ షర్టింగ్ దొరుకుతాయి, షర్ట్స్ దొరుకుతాయి, ధోతీస్ దొరుకుతాయి. అది కాకుండా టీషర్ట్స్, పట్టు వచ్చేసి మనకు పెళ్ళి వరుడికి ఫుల్ సెట్ పట్టు దొరుకుతుంది. అలాగే కలర్ షర్ట్స్, లెనిన్, అలాగే కేరళ శారీస్ మన ప్రత్యేకత. అంతేకాకుండా చిన్నపిల్లలకి కుర్తా, పైజామా, అలాగే ఇన్నర్ వేర్, ఉమెన్స్ ఇన్నర్ వేర్, మెన్స్ ఇన్నర్ వేర్, ఇవన్నీ వెరైటీస్ మనకు దొరుకుతాయి. అలాగే ఇప్పుడు మృత్యు టవల్ అని మనం కొత్తగా లాంచ్ చేసాం, బ్యాంబూ టవల్. దీని ప్రత్యేకత ఏంటంటే 2 సెకండ్స్లో ఆరుతుంది. అలాగే వితౌట్ ఎనీ ఫ్యాన్ అవి ఆరిపోతుంది అన్నమాట. మోతే పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోతే పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సిబ్బంది మల్లయ్య, శ్రీరాములు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, నాగయ్య, కయ్యూం అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మా తెలంగాణ పోలీస్ తరఫున శుభాకాంక్షలు. ఈ తెలంగాణ ఆవిర్భావం ఎంతోమంది అమరవీరులు త్యాగం చేయడం వల్ల ఎంతోమంది మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, మా పోలీస్ సిబ్బంది కూడా త్యాగం చేయడం వల్ల మనకు సిద్ధించింది. ఇట్టి తెలంగాణ రాష్ట్రంలో మనము చాలా దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండి అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఈ ఫలాలు అందించిన అమరవీరుల త్యాగం ఎప్పటికీ మరవలేంది. ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రజలందరికీ, మా యొక్క సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఫకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ ఫకీర్ల సంక్షేమ సంఘం నాయకులు. తెలంగాణలో ఫకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫకీర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నాచారంలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ డిమాండ్ను సంఘం నేతలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఫకీర్ల జీవనోపాధి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ఫకీర్ల సంక్షేమ సంఘం నేతలు కోరారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ జీవనం సాగిస్తున్న పేద ఫకీర్లకు సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫకీర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫకీర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీం, గౌరవ అధ్యక్షుడు ఫక్రుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసూద్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫరీద్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నాజర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు యూనిస్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. సాధించుకొని ఒక సంవత్సరాలు 10-15 సంవత్సరాల దాకా ఎదురు వస్తుంది. ప్రభుత్వాలు వాడుతున్నారు కానీ మన సంఘం ఏర్పాటు చేసుకుని సంవత్సరాలు దాటింది. ఇప్పటివరకు మాకు
అంటే మా కుల సంఘం భక్తి సంఘం అని మేము ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి లబ్ధి జరగట్లేదు. దయచేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా సంఘానికి ఏ విధాల ఫలాలు అందేయాలో కొంచెం మాకు గమనించి దయచేసి ఇప్పుడైనా మాకు ఒక అమ్మలాగా నాన్నలాగా చూసి మా గరీబోళ్ళకు, ఎందుకంటే మా ప్రతి కుల సంఘంలో అందరూ మా ఆటో నడిపేటోళ్ళు కానీ, వ్యాపారం చేసేటోళ్ళు కానీ, మెకానిక్ షాప్లలో పనిచేసేటోళ్ళు కానీ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనే బతుకుతున్నాం. మేము కూడా అట్లనే కష్టపడుకుంటూ ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి మన సీఎం గారు ఇంకేమైనా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మనం చెప్పాలంటే అందరి పేర్లు చెప్పొచ్చు సార్. కానీ మాకు మీరు దయచేసి సీఎం గారు అలా మినిస్టర్ సార్లకు అందరికీ మా విజ్ఞప్తి, మా కులానికి మీరు హెల్ప్ చేయాలని మా మనస్ఫూర్తిగా మీకు మేము కోరుకుంటున్నాం సార్. మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, మా కులం భక్తి కులం నుంచి ధన్యవాదాలు. మీరంతా అన్ని మీడియాలు వచ్చినాయి కాబట్టి మరీ మా సంఘం తరఫు భక్తి సంఘం నుంచి అందరి మిత్రులకు, పాత్రిక మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు. ఈరోజు మల్కాజిగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీలకు బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షలతో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీ కార్పొరేషన్ కు 20,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ హాస్టళ్లు, గురుకులాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్యా పథకానికి నిధులు పెంచాలని కోరారు. రెడ్డి గారు జూన్ 2న ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా, అత్యంత గొప్పగా జరపాలని చెప్పి నిర్ణయించిండు. ఆ రోజు అనేక స్కీములు ప్రకటించాలని చూస్తుండు. అయితే ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వేరే స్కీమ్లు అనౌన్స్ చేయి, ఫ్యూచర్ సిట్ అనౌన్స్ చేయి, వేరే దేశాలకు గెస్ట్ హౌస్ అనౌన్స్ చేయి, ముసి ప్రకటన చేయి, ఇంకా విల్లాలు కట్టు, భూములు యాక్షన్ చేయి. కానీ ఖబర్దార్ బీసీలకు మాత్రం ఆ రోజు కొత్త స్కీములు ప్రకటించి మీ బీసీ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోండి. మీ మీద బీసీ వ్యతిరేక ముద్ర పడ్డది. ఎందుకంటే 42% అమలు చేయలేదు. సిటీ సరౌండింగ్లా ఒక్క ఆఫీసర్ బీసీ లేరు, అందరు మీ కులపలను వేసినావు. రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ ఎంఆర్ఓలు, ఎంపీలు, ఆర్డీఓలు, మొత్తం మంచి ఆఫీస్ పోస్టులన్నీ బీసీల ఒక్కరికి ఇవ్వకుండా అన్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అదేవిధంగా చివరకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా నాన్ బీసీని వేసినావు. కమిషనర్ బీసీ కాదు, సెక్రటరీ బీసీ కాదు, ఆఫీసర్లు బీసీ కాదు. బీసీ రాకపోతే మన ఒప్పుకుంటాం, కానీ బీసీ వ్యతిరేకత చేసి బీసీ వ్యతిరేక చర్యలకు అంచివేస్తున్నావు. ఆఖరికి బీసీలు తిరుగుబాటు చేసి ఆ అధికారులను కొట్టి ఎడగొట్ట దశకు తీసుకొస్తావు. అంత తిరుగుబాటు చేసే పరిస్థితి క్రియేట్ చేస్తున్నావు. కాబట్టి ఈ వ్యతిరేక ముద్రను తీసేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం బీసీ సిబ్బంది, సెక్రటరీ టు మైనారిటీ డిపార్ట్మెంట్ లోపల వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సికింద్రాబాద్ లోని బాలంరాయిలో గల క్లాసిక్ గార్డెన్ లో మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కంటోన్మెంట్ నియోజకవర్గం పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత కంటోన్మెంట్ మాజీ శాసనసభ్యులు సాయన్న, లాస్యా నందితల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఎవరూ చెరపలేరని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ 420 హామీలను తుంగలో తొక్కారని వారు కార్యకర్తలకు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, దయచేసి గోడలు కట్టవద్దని, నన్ను దాటి వెళ్లకూడదు, పర్మిషన్ తీసుకోవాలి అనే నిబంధనలు పెట్టకుండాని హితవు పలికారు. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ శాశ్వతమని కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ బలంగా ఉందని, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యాయన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కత్తెర పట్టుకుని ప్రారంభోత్సవాలకు వెళ్తోందని, నాయకురాలు నివేదిత సాయన్న భవిష్యత్తులో పార్టీ ప్రతిష్టతకు సహకారం ఉంటుందని, బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత, మాజీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, గజ్జల నాగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ నేతపై వేసిన ఫ్లెక్సీలు ఓ దుర్మార్గపు చర్య, సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించిన బోల్ల కర్ణాకర్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర ప్రముఖ నాయకులు ఈటల రాజేందర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య అని బీసీ సంఘ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బోల్ల కర్ణాకర్ అన్నారు. రాజకీయంలో అవగాహన లేని వ్యక్తులు రాత్రికి రాత్రే దొంగచాటుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని, చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ తప్పుడు చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రజల మద్దతుతో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని వివరించారు. రాజేందర్ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులే ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అట్టి వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఈటలకు స్థానం లభించబోతోందని, కావాలనే సొంత పార్టీ నేతలే ఈ చర్యను ప్రోత్సహించి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.
ఆయన జీవితం తెలంగాణ సమాజంలో ఓ తెరిచిన పుస్తకమని, ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇకనైనా వక్రబుద్ధి కలిగిన ఓ నాయకులారా మున్ముందు బీసీ బిడ్డలపై నిందారోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నాయకులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెద్దలు ఈటల రాజేందర్ గారిపై రాత్రికి రాత్రి హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు దొంగచాటున కుట్రలతో మరి ఒక వ్యక్తిత్వాన్ని నష్టం కలిగించాలనేటువంటి లక్ష్యంతో మరి రాత్రి ఫ్లెక్సీలు పెట్టి మరి పార్టీలను చిచ్చులేపే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుల ఖబర్దార్. ఆయన వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలిసిన పుస్తకం. ఆయన తెలంగాణ ఉద్యమంలో తన ఆస్తులు అమ్ముకొని అదేవిధంగా అసెంబ్లీలో 4 ఆంధ్ర ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ గారిది. మీరు ఇవాళ ఏదో పోస్టులు వేయగానే ఆయన వ్యక్తిత్వం చెడిపోదు, ఆయన పోస్టులు వేయగానే వ్యక్తిత్వం గొప్పగా పెరగదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. 28లో ఈటల రాజేందర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు, రేపు మాపో కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇవన్నీ తట్టుకోలేని కొంతమంది దుర్మార్గులు, సమాజం పట్ల అవగాహన లేని వ్యక్తులు, మరి రాజకీయ ద్రోహులు, ఇటువంటి వ్యక్తులే పనికిరాని పని రాత్రి పిరికి పంద చర్యలు చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం తరిమి కొడుతుంది. మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు క్షమించరు. మిమ్మల్ని ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ గుర్తిస్తుంది. చట్టపరమైనటువంటి మరి మీకు శిక్షలు తప్పవు. అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ తెలంగాణ సరిహద్దుల వరకు తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సరే, అవసరం ఉన్నా లేకున్నా ఎవడైనా ఏ పార్టీ దూలపల్లి బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి డివిజన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి, పార్టీ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. బీజేపీ సహకారం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైన ప్రధాన పాత్ర పోషించిందని జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దూలపల్లిలోని బీజేపీ కార్యాలయంలో అధికారికంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటి పార్లమెంటులో బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు బీజేపీ రాజీలేని పోరాటాలు చేసిందని, నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినవన్నీ దొంగ దీక్షలేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ సర్కార్పై విమర్శల నాడలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజిరెడ్డి విమర్శన అస్త్రాలను సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అంతా కలెక్షన్స్, కమిషన్స్ చుట్టూనే తిరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన చేతకాక కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను తిట్టడమే రేవంత్ రెడ్డి దినచర్యగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరేలా బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత భాషా సంయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్గా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలంగాణను కలిపినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది తెలంగాణ యువత, విద్యార్థులు బలిదానం చేసి మాకు మరో స్వతంత్ర పోరాటంలాగా చేసి మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఈ తెలంగాణలో కేసీఆర్ నమ్మి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగం తాండవించి
కేవలం ఇల్లు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితి మనం అందరం చూసాం. అందుకే కరెక్ట్గా 10 సంవత్సరాలు తిరగకముందే తెలంగాణ ప్రజానికం ఇంకా తండ్రి తగ్గితే పై ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు అమ్మచ్చు. అట్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారికి వ్యతిరేకంగా ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సుమారుగా 2.5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం సైమల్టేనియస్గా అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అట్లనే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం ఒకటేసారి జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో సుమారుగా 13.5 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించలేదు. రానున్న రోజుల్లో గవర్నమెంట్ లేకపోతే ఇంత చేస్తున్నప్పుడు రేపొద్దున తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడి ఈ రాష్ట్రంలో రామాయంపేట మండల కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్న వైనం పట్టించుకొని అధికారులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నివాస గృహాల మధ్యనే ఇసుక డంపులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా రహస్యంగా ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కనిపిస్తున్న అక్రమ ఇసుక డంపుల దృశ్యాలు మండలంలోని పలు ప్రాంతాల్లో నివాస గృహాల మధ్యనే భారీగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నదులు వాగుల నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను మండల కేంద్రంలోని డంపుల్లో నిల్వ చేసి అక్కడి నుండి ట్రాక్టర్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రవాణా ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇసుక మాఫియా మాత్రం అధికారుల కళ్లు కప్పి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 59 మొక్కలను నాటిన ఎమ్మెల్యే. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలు మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల మధ్యన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో తన సతీమణి లక్ష్మితో కలిసి మొక్కలను నాటారు. 59 సంవత్సరాలను పురస్కరించుకొని 59 మొక్కలను ప్రజలతో కలిసి నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తాన్ని డొనేట్ చేస్తున్న యువకుల్ని ప్రోత్సహించారు. జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు రాజగోపాల్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేసి ఆశీర్వదించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కుమారుడు సంకీర్తి రెడ్డి, కోడలు తారుణ్య, మనవరాలు వన్యతో పాటు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గానికి చెందిన అధికారులు, పోలీసులతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తన 59వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ ప్రజల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి గడుపుకోవడం సంతోషంగా ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ
పార్వతీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.